మీ పిల్లల చెవిలో ఉదయం లేవగానే ఈ మంత్రాలు చెప్పండి. ఇక అన్ని అద్భుతాలే జరుగుతాయి. ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు పిల్లల గురించే ఆలోచిస్తుంటాం. పిల్లలకు మంచి జరగాలని ఏదేదో చేస్తుంటాం. అయితే పిల్లలకు మంచి జరగడం గురించి మన ప్రాచీన ధర్మంలో ఎన్నో మంత్రాలు చెప్పబడ్డాయి. ప్రత్యేకంగా ఉదయం లేవగానే పిల్లల చెవిలో చెబితే మనశ్శాంతి పెరిగి శుభాలు జరుగుతాయని నమ్మకం. పెద్దవారు నిద్రలేవగానే మన అరచేతి మొదట చూడాలని కూడా చెబుతుంటారు. ఎందుకంటే మన హస్తాల్లోనే శక్తి ఉంటుందని అంటారు. అరచేతి మీద లక్ష్మి, మధ్యలో సరస్వతి, అడుగు భాగంలో గౌరీదేవి నివసిస్తారని విశ్వాసం. అందువల్ల ఉదయం కళ్ళ తెరిచిన వెంటనే అరచేతిని చూడాలని అంటారు. అయితే పిల్లల విషయంలో కూడా కొన్నింటి గురించి మన గ్రంథాల్లో ప్రస్తావించడం జరిగింది. పిల్లల చెవిలో మంత్రాలు చెబితే అద్భుతాలు జరుగుతాయి. ఉదయం సూర్యోదయానికి ముందు చెప్పాలి. ఆ మంత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కరాగ్రే వసతు లక్ష్మి, కరామధ్యే సరస్వతి, కరమూలే స్థిత గౌరీ, ప్రభాతే కర దర్శనం. భూదేవి ప్రార్థన చేయాలి. మన భారాన్ని మోసేది భూమాత. నిద్రలేవగానే మొదటి అడుగు నేలపై పెట్టే ముందు ఓ భూతల్లి మమ్ములను క్షమించమంటూ ఆ తల్లిని ప్రసన్నం చేసుకునే ప్రార్థన మీ పిల్లల చెవిలో చెబితే వారికి మంచి జరుగుతుంది. విష్ణుపత్ని నమస్తుభ్యం పదస్పర్శం క్షమాస్వమే. మనం మన రోజువారీ కార్యక్రమాలలో ఏ కార్యమైనా ప్రారంభించే ముందు మన జన్మకు కారణమైన దేవుళ్లను ప్రార్థించాలి. అలానే పిల్లల చెవిలో ఈ మంత్రం జపిస్తే వారికి శుభం కలిగించమని భగవంతుడిని వేడుకుంటున్నాము. బ్రహ్మే ముహూర్తే చోదాయ చింతయేదాత్మనో హితం. స్మరణం వాసుదేవస్య కుర్యాత్ కలిమలాపహరం. 7 మహాసముద్రాలు, 7 పర్వతాలు, 7 ఋషులు, 7 అడవులు, 7 ద్వీపాలు, 7 లోకాలు. మీ పిల్లలకు రోజంతా మంచిగా ఉండాలని, ప్రకృతిలోని శక్తులు పొందేలా వారికి చెప్పండి. శతాన్వ సప్త కులాచలశ్చ సప్తర్షయో ద్వీప పావనని సప్త భూరధి కృత్వా భువనే సప్త కుర్వంతు మమ సుప్రభాతం. సూర్యుడు సకల జీవాలకు కనిపించే దేవుడు. శక్తికి మూలం సూర్య భగవానుడే. కాబట్టి ఉదయం లేవగానే సూర్యోదయం సమయంలో తూర్పు వైపుకి తిరిగి మీ పిల్లలకు దీర్ఘాయువు, సంపద, తెలివితేటల ప్రసాదించాలని సూర్య భగవానుణ్ణి వేడుకోండి. భానో, భాస్కర, మార్తాండ, చంద్రరశ్మయి, దివాకర, ఆయుర్, ఆరోగ్యం, బుద్ధిం, శ్రీ యమశ్చ దేహిమే. మీరు హిందూ ధర్మాన్ని ఆచరించే వారైతే ప్రతిరోజు నిద్రలేవగానే ఈ మంత్రాలు మీ పిల్లల చెవిలో పఠించండి. సానుకూల శక్తిని, మానసిక ప్రశాంతతో పాటు వారికి అన్ని శుభాలే కలుగుతాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.